నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేముంది చూద్దాం. మొదటగా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి అప్డేట్ మీకు టక్కిమని వచ్చేస్తది. వీడియో మొత్తం వరకు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చివరి వరకు చూస్తే మీకు ఏమేమి విషయాలు ఉన్నాయి అనేటివి మొత్తం తెలుస్తది. మొదటగా 31 జిల్లాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఖాళీలు, కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం. మెగా డిఎస్సి కారణంగా ఈసారి 33 జిల్లాల్లో దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఇంగ్లీష్ సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. ఫలితంగా ఈసారి దరఖాస్తులు 1,50,000 వరకు పెరగొచ్చని అంచనా. పాత డిఎస్సికి 1,77,000 దరఖాస్తులు వచ్చాయి. తాజా నోటిఫికేషన్తో శనివారం వరకు 6,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఏప్రిల్ 2 వరకు గడువు ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామకాల పరీక్షలు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు. పాఠశాల విద్యా కమిషనర్ వెల్లడి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకాల కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూల్ను రూపొందించినట్లు కమిషనర్ తెలిపారు. మొన్న టెట్ పరీక్షలు అయిపోయినాయి. ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకాల కోసం డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సింది. కానీ టెట్ పరీక్షకు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఏప్రిల్లో ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండడంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని చెప్పారు కమిషనర్. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు ఇట్లున్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఉంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11ను అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో 22ను గురువారం అమల్లోకి తెచ్చారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏపీడిఎస్సి దాంట్లో వెబ్సైట్లు ఉంటే ఒకసారి చూసుకోండి. ఇంకో పేపర్లో 30 నుంచి డిఎస్సి ఏప్రిల్ 30 వరకు నిర్వహణని ఇచ్చారు. ఇకపోతే అయోమయం, గందరగోళం, పరీక్షలపై అభ్యర్థుల ఉత్కంఠ అని ఇచ్చారు. పామూరు నుంచి న్యూస్ టుడే, ఈనాడు నుంచి. డిఎస్సి పరీక్షలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్నారు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటన విడుదల చేసింది. కనీస వ్యవధి లేకుండా ప్రకటన చేయడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. టెట్, డిఎస్సి నిర్వహణ మధ్య గడువు ఉండాలని పలువురు ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాళ్ళు వీళ్ళకే సపోర్ట్ ఇచ్చారు. ఎస్జిటి, పీజీటీ, టీజీటీ పరీక్షలు ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయం మాత్రం అందరూ పేర్కొనలేదు. ఈ మధ్య వాళ్ళు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్గా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని భావిస్తున్నారని కూడా రాశారు. ఈ నెల 14న టెట్ ఫలితాలు వెల్లడించి 15 నుంచి 30 వరకు టీఎస్సి పరీక్షలు నిర్వహించాలని తొలుత షెడ్యూల్ ప్రకటించారు. ఎస్జిటి, టీజీటీ పరీక్షలు ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు. గత నెల 27వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్ పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. టెట్ ఉత్తీర్ణులైతేనే డిఎస్సికి అర్హులు. ఒకవైపు ఫలితాలు, మరోవైపు డిఎస్సికి ప్రిపరేషన్పై అభ్యర్థులు ఒత్తిడితో ఉన్నారు అని రాశారు. క్లియర్గా మెన్షన్ చేశారు కదా ఇక్కడ సాక్షి పేపర్లో తర్వాత ప్రజాశక్తి నుంచి ఇచ్చారు కాబట్టి మీరు ప్రిపేర్ కావచ్చు. టైం లేదు అని కాకుండా ఇక తప్పది, ప్రిపేర్ కండి. తెలంగాణ నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసిన తదుపరి కార్యాచరణ మొదలు. దరఖాస్తుల స్వీకరణ ఎన్నడు అని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టులపై సందిగ్ధం. 2 సార్లు వాయిదా పడింది. ఇంకా స్పష్టత లేకుండా అయిపోయింది. మరి ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాలి.
ఐఐటిఎంలో ప్రవేశాలకు దరఖాస్తులు కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా నెల్లూరులో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2024-25 అకాడమిక్ ఇయర్కి 2 ఏళ్ల ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుకు 50% మార్క్స్ తోటి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 3 ఏళ్ల బీబీఏ కోర్సుకు 50% మార్క్స్ తోటి ఇంటర్ అర్హత ఉండాలి అని చెప్పారు. విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ పొందేందుకు తెలుపు రంగు వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఏడాదికి 2.5 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలని వాళ్ళు తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 60 మంది నకిలీ సర్టిఫికెట్లు క్షేత్రస్థాయి విచారణలో గుర్తింపు తెలంగాణ నుంచి. గుర్తుపెట్టుకోండి, ఏకెళ్ళినా ఒకటి దగ్గరికి వెళ్ళి మనము బోనాఫైడ్లు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత, అంతకుముందు అయినా తర్వాత అయినా వెరిఫికేషన్ అవుతుంది. ఇటువంటి పనులు చేసుకోకండి. ఇగో వీళ్ళ జాబులే పోయినాయి చివరికి. ఈ నెల 20 వరకు లాస్ట్ డేట్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఇకపోతే రైల్వే మంత్రిత్వ శాఖ టెక్నీషియన్ల నియామకం గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంది. ఏమేమి 7th పే కమిషను 5 ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనది ఉన్నదా చూద్దాం. సికింద్రాబాద్ ఉంది, ఇక్కడ సికింద్రాబాద్ ఆర్ఆర్బి ఉంది, ఒకసారి చూసుకోండి. కొలువు తీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే మనకు గురుకుల టీచర్స్ వచ్చేసారు కదా, వాళ్ళ వచ్చే అకాడమిక్ ఇయర్కి వస్తారంట. గురుకుల విద్యా సంస్థలో నియమితులైన 9,000 మంది టీచర్లు పలు కేటగిరీల్లో ఇప్పటికే నియామక పత్రాలు అందజేత. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో 20% మందికి పెండింగ్. 4-5 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు మోగనున్న నగర. దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామక పత్రాల పంపిణీ, ఆ తర్వాతే వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ అనిచ్చారు. ఉచిత ఫిట్నెస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. ఆర్మీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత ఫిట్నెస్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కేవీఆర్ ఫిట్నెస్ సెంటర్ ట్రైనర్ కీసరి రాజు శనివారం ఒక ప్రకటనలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నంబర్లో సంప్రదించి చూసుకోవాలి. వరంగల్ నుంచి ఇది నాకు తెలిసి, మరి తెలంగాణ వాళ్ళందరికీ ఇస్తారా లేదా వరంగల్ వాళ్ళకి ఇస్తారా తెలియదు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎంఎస్ఎంఈ టూల్ రూము హైదరాబాద్. అడ్మిషన్స్ ఫర్ డిప్లొమా కోర్సెస్. డిప్లొమా కోర్సులు కొంచెం చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అందరూ పోయి ఇంటర్ చేస్తే మళ్ళీ హైయర్ స్టడీస్కి పోతే ఎటు కాకుండా అయిపోతుంది. డిగ్రీ తప్పిదాన్ని కూడా చేయొద్దు, చేస్తే మంచిగా చదువుకోవాలి. ఇంటర్ అయినా అంతే. అందుకు ఇట్లా టెక్నికల్ వైపుకి వస్తే మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇందులో ఏమేమి ఉన్నాయి కోర్సు డీటెయిల్స్. డిప్లొమా ఇన్ టూల్ డై మౌల్డింగ్ DTTM 10th పాస్ అయి ఉండాలి. SC ST వాళ్ళకైతే 45% ఉంటే సరిపోతుంది, మిగతా వాళ్ళకు 50%. మినిమం 15 years నుంచి మ్యాక్సిమం 19 years ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ స్టడీ 4 years ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE అన్నమాట, 10th పాస్. ARE డిప్లొమా ఇన్ ఆటోమేషన్ రోబోటిక్స్. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ అందరికీ మ్యాక్సిమం 19 years, మిగతా ఏమో 3 years ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే మనకు ఈ నెల 1/3 నుంచి స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ 20 లాస్ట్ డేట్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది హైదరాబాద్లో. ఎంట్రన్స్ ఎగ్జామ్ 26/5 ఉంది, సండే రోజు, ఒకసారి చూసుకోండి. ఆర్పిఎఫ్లో 4,660 పోస్టులు. దానికి మనకు April 15 నుంచి దరఖాస్తులు స్టార్ట్ అవుతున్నాయి. ఇండియన్ నేవీలో మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి June 24 కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉన్నాయి అంటే దరఖాస్తు ఆన్లైన్లో వేసుకోవాలి. చివరి తేదీ March 12. జాయిన్ ఇండియన్ నేవీ, ఒకసారి చూసుకోండి. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది ఛానల్లో, చూడండి. ఐటీఐలు ఇక స్కిల్ సెంటర్లు స్వయం ఉపాధి శిక్షణలు కొత్త పుంతలు. అధునాతన నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలు కొత్తగా 9 లాంగ్ టర్మ్ 29 షార్ట్ టర్మ్ కోర్సులు స్టార్ట్ చేసి 9,000 మందికి ప్రవేశం. 2,700 కోట్లతో వర్క్షాప్ల నిర్మాణం. ఏటా లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ. వచ్చే ఏడాది నుంచే, అంటే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. టాటా టెక్నాలజీతో MOU. ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడి. టాటా సంస్థ ప్రతినిధులతో భేటీ. కార్యాచరణ అమలుపై చర్చ. ఇట్లా నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలకు మహార్దశ అని పెట్టారు.
ఇక ఏమేమి స్టార్ట్ చేసారు ఈసారి కొత్తగా అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఉన్నాయి కదా. చూద్దాం ఏమేమి కోర్సులు ఉన్నాయంటే కొత్తగా భవిష్యత్తులో డిమాండ్ ఉన్న 5G నెట్వర్క్ టెక్నీషియన్, 3D ప్రింటింగ్ అడ్వాన్స్డ్, CNC మెకానికల్ టెక్నీషియన్, ఏరోనాటికల్ స్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్ ఫిల్టర్, తర్వాత టూల్ బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామర్, డ్రోన్ టెక్నీషియన్, ఫైబర్ టు హోమ్ టెక్నీషియన్, జియో ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్. చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సోలార్ టెక్నీషియన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అసిస్టెంట్, ఇవన్నీ విద్యార్థులకు మేలు అని ఇచ్చారు. సీఎం మంత్రులకు ధన్యవాదాలు కూడా అని చెప్పారు. ఇవి వీటికి సంబంధించిన పేపర్ నోటిఫికేషన్లు. అప్లై చేసుకోండి. ఏమేమన్నా జాబ్లు మీకు నచ్చితే, తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఉంది. డిఎస్సి అయితే మనకు ఏప్రిల్ 2 వరకు ఉంది, ఒకసారి చూసుకోండి. ఇది ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. విద్య ఉద్యోగ సమాచారం సదా మీ సేవలో చందు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల 10 మందికి ఈ మంచి విషయం తెలుస్తుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.